హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విలాపతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మై జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. అంటే యూట్యూబ్ కోసం నేను ఎంత జ్యువెలరీ తీసుకున్నాను అండ్ వాటి ప్రైసెస్ ఏంటి అనేసి ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్. సో, ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు జ్యువెలరీ చూపించే ముందు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. లాస్ట్ టైము లాంగ్ వీడియోస్ ఒక 2, 3 అప్‌లోడ్ చేశా అనమాట ఊరికెళ్ళినప్పుడు. అయితే దాంట్లో వాయిస్ ఓవర్ ఏం లేదు. డైరెక్ట్ అలానే అప్‌లోడ్ చేశా అనమాట. సో, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. ఎందుకు? ఏం అర్థం కాలేదు. జస్ట్ అలా అప్‌లోడ్ చేసేసావు. ఏంటి దాని అర్థం అనేసి నా ఫ్రెండ్స్ కొంతమందయితే కాల్ చేసి అలా అడిగారనమాట. సో, ఊరికెళ్ళినప్పుడు నాకు కూడా వీడియోస్ తీయాలి, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనే ఉంటది ఫ్రెండ్స్. కాకపోతే నాకంత టైం ఉండదనమాట. దానివల్లనే అట్‌లీస్ట్ వీడియో అయినా అప్‌లోడ్ చేద్దాము, వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా చూస్తారు గదా అనే హోప్‌తో వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. బట్ మీ ఎంకరేజ్ అయితే ఎప్పుడు తగ్గలేదు. అలాగే నా వీడియోస్ లైక్ చేశారు అండ్ ఫాలో అయ్యారు. అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నారని గూడా నాకు అర్థమైంది. అలా అప్‌లోడ్ చేషినా గూడా మీరు అర్థం చేసుకొని లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వీడియోలో చెప్పాలనుకున్నా. అండ్ ఇప్పుడైతే యూట్యూబ్ కోసం నేను యూజ్ చేసే జ్యువెలరీ అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ కొనుక్కోవడం స్టార్ట్ చేసిందే మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్ నుండి. ఫస్ట్ నేను మ్యారేజ్‌కి తీసుకున్న జ్యువెలరీ. అప్పటిదాకా అలాంటివేమి యూజ్ చేయలేదు. అప్పటి వరకు నాకసలు యూట్యూబ్‌లో వీడియోస్ తీయాలి అనే ఆలోచన లేదు. ఈవెన్ టిక్‌టాక్‌లో గూడా ఎప్పుడు ఏం చేయలేదు ఫ్రెండ్స్. టిక్‌టాక్ కూడా లాస్ట్ ఒక 2, 3 మంత్స్ చూసా అనమాట. బ్యాన్ అయిపోతుందన్నప్పుడు చూసా జస్ట్. చేయలేదు వీడియోస్ ఏమి. సో, యూట్యూబ్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు మ్యారేజ్ అయిన తర్వాత చేస్తానని. బట్ మ్యారేజ్‌కి కొనుక్కున్నవి యూజ్ అయ్యాయి. ఫస్ట్ అయితే అవి చూపిస్తా. సో, ఇప్పుడు నేను వేసుకున్నా గదా! ఇది మ్యారేజ్‌కి తీసుకున్నానన్నమాట. నా పెళ్లి కోసం. అందులోనే సెట్ వచ్చాయన్నమాట. అంటే ఒక సెట్ లాగా. ఇది షార్ట్ చైన్. ఇది షార్ట్ చైను. సేమ్ ఇలాంటిది ఇప్పుడు నేను వేసుకున్నా కదా! ఇది లాంగ్ చైన్. ఇది కొద్దిగా షార్ట్‌గా వస్తదనమాట. అయితే నన్ను ఫస్ట్‌లో చాలా మంది అడిగారు. జ్యువెలరీ చాలా బావుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంది. ఎక్కడ తీసుకున్నావు అని. ఎందుకంటే నేను ఈ జ్యువెలరీ తీసుకున్న తర్వాత ఈ డిజైన్స్‌లో గోల్డ్ లాంగ్ చైన్స్ రావడం స్టార్ట్ అయిందనమాట అప్పుడే. లైక్ నక్షి డిజైన్స్ ఏదో అంటారు. బట్ నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. సో, ఇలాంటివి అడిగారు నా ఫ్రెండ్స్. నాకసలప్పుడు యూట్యూబ్ గురించే సరిగ్గా తెలీదు. రిప్లై ఇవ్వడం ఎందుకులే అనేసి సైలెంట్ అయిపోయా అనమాట. బట్ ఇవంతా నేను షాపింగు చిక్‌పేటలోనే చేశా. మీరు ఎక్కువగా అమ్మాయిలు గావచ్చు, మాక్సిమం అమ్మాయిలే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి, బెంగుళూరులో ఉన్న వాళ్ళకైతే చిక్‌పేటలో షాపింగ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. అండ్ కొంచెం ప్రైజెస్ కూడా చాలా తక్కువుంటది. బయట షాప్స్‌లో తీసుకోవాలంటే మాక్సిమం ఒక్కొక్క చైన్ మీద అట్‌లీస్ట్ ఒక 300, 400 ఎక్స్‌ట్రానే ఉంటదనమాట. అదే చిక్‌పేట్‌కెళ్తే ఆ 300, 400 గూడా మీరు సేవ్ చేసినట్టయితది. దానికి కూడా మళ్ళీ ఎక్స్‌ట్రా చైన్స్ కూడా వస్తాయన్నమాట. సో, మీరెప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటే చిక్‌పేటకి ఖచ్చితంగా ఎళ్ళండి. నేను కూడా చిక్‌పేట్‌లో తీసుకున్న ఈ జ్యువెలరీ సెట్. ఇదొక షార్ట్ చైను అండ్ ఇది లాంగ్ చైను. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట 2. మొత్తం సేమ్ డిజైన్ ఉంటది. సేమ్ ఇయర్ రింగ్స్. సో, ఇప్పుడు చూసాక మీకు బడ్జెట్ మరీ ఎక్కువుంటదేమో అని అనిపిస్తది. ఇది నేను 2½ ఇయర్స్ ముందు తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ జ్యువెలరీ. మొత్తము జస్ట్ 1100 రూపీస్‌కొచ్చిందనమాట. 1100 రూపీస్‌కి ఇప్పుడెక్కడ దొరకను గూడా దొరకదు. మేబీ చిక్‌పేటలో ఒకవేళ ట్రై చేస్తే దొరకచ్చేమో. 1100 రూపీస్ అంటే ఇప్పుడు బెస్ట్ అనిపిస్తది నాకు. చాలా బావుంది గదా! ఎక్కువగా మరీ ఏం యూజ్ చేయను. ఒక్కసారి మ్యారేజ్‌లో యూజ్ చేశా. ఇంకెప్పుడైనా రీల్స్‌లో మరీ హెవీగా కనిపించాలనుకుంటే అప్పుడు యూజ్ చేస్తా. సో, ఇదనమాట నా చైన్స్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇంకొక జ్యువెలరీ సెట్ కూడా తీసుకున్నా. ఇది రీసెంట్‌గా తీసుకున్నాను. మ్యారేజ్ తర్వాత తీసుకున్నదనమాట. సో, ఇది కూడా సేమ్. ఒక షార్ట్ చైను, అలాగే లాంగ్ చైను 2 పెయిర్స్ ఉన్నాయన్నమాట. మనకి బయట షాప్‌లో తీసుకున్నప్పుడు సింగిల్‌గా ఒక్క చైన్ మాత్రమే ఇమ్మంటే అసలివ్వరనమాట. మనం కావాలి అనుకుంటే మొత్తం సెట్ ఉంటదనమాట. 2 చైన్స్, ఇయర్ రింగ్స్ మొత్తము అలానే తీసుకోవాలి.
మనం ఒక చైన్ కోసము మొత్తం తీసుకోవాల్సొస్తది మనకు నచ్చితే. తప్పదు, ఇంకా ఆప్షన్ లేదనమాట. ఇదైతే కొంచెం గోల్డ్ ఫినిషింగ్ లాగా వస్తదనమాట ఈ చైను. చాలా బావుంటది చూడ్డానికి. అండ్ నాకు తెలిసి ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలాంటి చైన్ ఒక్కటి సింగిల్‌గా వేసుకుంటే చాలా బావుంటది. మరీ హెవీగా అనిపించకుండా. సో, దానికోసమని తీసుకున్నా. మెయిన్ నాకు ఇక్కడ డిజైన్ చాలా నచ్చింది. ఈ డిజైన్ చూడ్డానికి కొంచెం గోల్డ్ లాగా గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందనేసి తీసుకున్నా అనమాట. ఇది అంత మరీ నచ్చలేదు. ఈ చైన్ కోసమే తీసుకున్నా. బట్ ఓకే. ఇంకా వేస్ట్ చేయలేం గదా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఏసుకుంటంట చూడండి. మాక్సిమం ఇలా పెయిర్‌గానే వస్తాయి ఫ్రెండ్స్. మనం సింగిల్‌గా తీసుకోవాలంటే బడ్జెట్ కూడా ఎక్కువైతదనమాట. అలాగే పెయిర్ అయితే మొత్తం సెట్ అయితే డబ్బులు కొద్దిగా తక్కువ పడతది. సో, అట్లా యూజ్ చేసుకోవచ్చని తీసుకున్నా గానీ, ఈ చైన్ అయితే ఎప్పుడు యూజ్ చేయలా. యూజ్ చేయాల్సిన అవసరం గూడా రాలేదు. మాక్సిమం నేనెక్కువగా 1 ఆర్ 2 చైన్స్ యూజ్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. అంతకు మించి ఎక్కువ యూజ్ చేయను. ఈ మధ్య వీడియోస్ చేయడం గూడా చాలా తక్కువైపోయింది గదా! రెడీ అయ్యేంత ఓపిక గూడా ఉండదనమాట. చిన్న బాబు ఉన్నాడు గాబట్టి, వాడిని జూసుకోవడానికే టైమంతా సరిపోతది. రెడీ అయ్యి, వీడియోస్ తీసే అంత ఓపిక అస్సలుండదు. బట్ ట్రై చేస్తా ఎప్పుడు. ఇవేమి కరిగిపోవు గదా! ఇప్పుడు కొన్ని తీసుకున్నా. లైక్ నెక్లెస్ అలా అంటారు గదా! అలాంటివి. నెక్లెస్ లాగా. ఇది. నా దగ్గరున్న చైన్స్ అన్నిట్లో నా ఫేవరెట్ అంటే ఇదే ఫ్రెండ్స్. చాలా ఇష్టం. ఎక్కువగా వీడియోస్‌లో మొత్తం మాక్సిమం ఇదే ఏస్తూ ఉంటా. అంతిష్టం ఈ చైన్ అంటే. అసలు చాలా నిండుగా ఉంటదనమాట. ఈ ఒక్క చైన్ వేసుకొని ఏదైనా సింపుల్‌గా ఉన్న చైన్ మరి కొంచెం థిన్‌గా, సన్నగా ఉంటది గదా! హెవీగా లేకుండా అలాంటిది ఒకటేసుకుంటే చాలా బావుంటది. ఇంకా ఇది శారీస్‌లోకే గాదు, లెహెంగాస్‌లోకి కూడా చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయలే. లెహెంగాలోకి ఈసారి ట్రై చేద్దాం. సో, ఇదొక్కటి. అండ్ మీకు ఇది షార్ట్ వీడియో చెప్పలేదు గదా! దీని ప్రైజెస్ వచ్చేసి మతిమరుపు. సో, ఈ చైన్ చూసారు గదా ఫ్రెండ్స్. ఈ 2 చైన్స్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 1200 రూపీస్ పడిందనమాట. రీసెంట్‌గా తీసుకున్నాను. నాకెందుకో మరీ ఎక్కువ డబ్బులు పెట్టడం గూడా ఇష్టం లేదు ఫ్రెండ్స్. దీనికే హెవీగా అనిపిస్తుంది. ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నా అని. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో మానిటైజేషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకుండా బడ్జెట్ పెట్టాలంటే అది చాలా కష్టమనమాట. తెలిసిందే గదా మీకు. మనం కూడా ఇంట్లోనే ఉంటాం జాబ్ జేయకుండా. మరి హస్బెండ్ సాలరీతో డిపెండ్ అవ్వడం అంటే కష్టమనమాట. వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్‌గా కొన్ని మాత్రమే తీసుకుంటా. మానిటైజేషన్ కంప్లీట్ అయితే ఏది కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఈ షార్ట్ చైన్ వచ్చేసి ఇది కూడా నేను చిక్పేటలోనే తీసుకున్నా. 350 రూపీస్ పడింది. 350 రూపీస్ ఫ్రెండ్స్. ఈ ఒక్క చైను విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇయర్ రింగ్స్‌ని మీకు లాస్ట్‌లో చూపిస్తా. ఫస్ట్ చైన్స్ చూపించేసి. ఎందుకంటే ఇయర్ రింగ్స్ మొత్తం ఎక్కడెక్కడ పడితే అక్కడ పడేసాడనమాట మా బాబు. పిచ్చి పిచ్చిగా పడేసాడు. ఎక్కడ దొరికితే అక్కడ బాక్సుల్లో మొత్తము. సో, నేను అన్నీ చెక్ చేసి మీకు చూపించాలి. సో, కొంచెం టైం పడతది కాబట్టి చైన్స్ ఫస్ట్ చూపిస్తూ ఉన్నా. ఇది జస్ట్ 350 రూపీస్ ఫ్రెండ్స్ చిక్పేటలో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే చిక్పేటకెళ్ళి తీసుకోండి. బట్టలైనా, బ్యాంగిల్స్ అయినా, చైన్స్ అయినా, ఫ్యాన్సీ ఐటెమ్స్ అయినా ఏదైనా గూడా. అక్కడ గూడా మీరు బార్గెయిన్ చేయాలి. లేకపోతే మీరక్కడికెళ్ళినా వేస్టే. అండ్ దాని తర్వాత ఇదొక చిన్న చైన్. మరీ హెవీగా లేకుండా సింపుల్‌గా ఉంది. బట్ ఎందుకో నాకిది తీసుకున్నా గానీ అప్పుడు నచ్చిన తర్వాత నచ్చలేదు ఫ్రెండ్స్. ఫస్ట్‌లో యేసుకున్నా. తర్వాత వదిలేసా, పక్కన పెట్టేసా. ఈ చైన్ గూడా చాలా బావుంటది ఫ్రెండ్స్. చాలా చాలా బావుంటది. కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇవన్నీ నేను హెవీగా యేసుకోకుండా జస్ట్ ఒక్కటి మాత్రమే యేసుకుంటే బావుంటది లుక్ అనేసి చిన్న చిన్న అలాంటివి చిన్న చిన్న చైన్స్ అయితే తీసుకున్నాననమాట. హెవీగా లేకుండా మరి సింపుల్‌గా అలా ఉండడానికి. సో, దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్.
ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, మీకు లాస్ట్లో చూపిస్తా. అండ్ వీటి తర్వాత ఇది ఒక్క చైన్ తీసుకున్నా, కొంచెం చూడ్డానికి డైమండ్స్ లాగా ఉంటుంది. నమ్మేయకండి, ఇవేం డైమండ్స్ కాదు, అలాంటిదంతే. ఈ చైన్ వచ్చేసి నేను ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ ఫోటోషూట్ కోసం తీసుకున్నా. మా హస్బెండ్ తీసుకొచ్చారు దీన్ని. ఇది నా సెలెక్షన్ కాదు, ఆయన సెలెక్షనే. దీని ప్రైస్ ఐ థింక్ 1100 అనుకుంటాను ఫ్రెండ్స్. ఆయన అయితే మరీ ఎక్కువ పెడతారు, బాయ్స్కి తెలియదు కదా ఎంత ప్రైస్ పెట్టాలి అనేసి, ఐడియా లేదు. బట్ నా కోసం తెచ్చారనమాట, నేను అప్పుడు జర్నీ చేయకూడదు అనేసి. ఇది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మెటర్నిటీ ఫోటోషూట్లో ఇది ఒక్కటే చాలా బాగా హైలైట్ అయింది అనమాట. ఆ ఫోటో మీకు షేర్ చేస్తా. సో దీని ప్రైస్ వచ్చేసి 1100 అనమాట. దీనికి ఒక ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చిన్న ఇయర్ రింగ్స్, సేమ్ ఇదే డిజైన్, సేమ్ ప్యాటర్న్. ఓకే, ఇదన్నమాట. అండ్ దాని తర్వాత నా దగ్గర చిన్నప్పటి నుంచి, అంటే ఐ థింక్ నేను ఇంటర్ చదివేపటి నుంచి నా దగ్గర ఒక చైన్ ఉంది. ఇది మనది కాదు, అంటే నేను డబ్బులు పెట్టి కొనలేదన్నమాట. ఇది మా మమ్మీ వాళ్ళ సిస్టర్, మా పెద్దమ్మ ఇచ్చింది. సో ఆమె ఇచ్చింది కదా, పడేయలేక అలానే పెట్టుకున్నా. బట్ దీన్ని యూజ్ చేసేంత టైం రాలేదు. ఫస్ట్లో అయితే యూజ్ చేశా కొద్ది రోజులు. దీని ప్రైస్ నాకు తెలియదు ఫ్రెండ్స్, ఇది నాకు గిఫ్ట్. అండ్ దాని తర్వాత నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో తిరుమలకి వెళ్ళామన్నమాట, శ్రీవారి దర్శనం కోసము. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఏదైనా తీసుకోమన్నప్పుడు మరీ హెవీగా అట్లా ఎందుకు, ఆల్రెడీ అక్కడ తిరుమలలో బడ్జెట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, డబ్బులు ప్రైస్. ఏది తీసుకోవాలనుకున్నా సో ఎక్స్పెన్సివ్, నాకు ఆ విషయం తెలుసు. సో గుర్తుగా ఉంటుంది అనేసి ఒక 2 చైన్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది ఇది ఈ రెండు చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఈ చిన్న చైన్స్ జస్ట్ ఒక్కొక్కటి 20 రూపీస్, ఒక్కొక్కటి 20 రూపీస్. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, మేబీ 50 రూపీస్ పైన అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో 20 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. ఇవే కాదు, ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా. అది దానితో పాటు రీసెంట్గా కృష్ణాష్టమి జరిగింది కదా, సో కృష్ణాష్టమి రోజు మా బాబుకి కృష్ణుడి గెటప్, అలాగే నాకు యశోద ఆర్ రాధ ఏమైనా అనుకోవచ్చు మీరు. ఆ గెటప్కి అయితే ఒక చైన్ తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో మా చిన్ని కృష్ణుడు ఎలా రెడీ అయ్యాడో చూడండి అనేసి ఒక వీడియో పెట్టా ఫ్రెండ్స్, లాంగ్ వీడియో. సో అందులో వేసుకున్న ఈ చైన్ చాలా బాగుందని చెప్పారు మా ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకొని చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. సో ఇలా ముక్కు పుడక కూడా వచ్చింది. సో దాంతో పాటు ఇలా ముక్కు పుడక కూడా ఇచ్చారు. లెఫ్ట్ అనుకుంటా, ఐ థింక్ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఎలా వేసుకుంటారా బాబు దీన్ని? ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ముక్కు పుడక, బాగుందా? సో ఇలా ఇచ్చారు సెట్. అయితే ఇది నాకు నచ్చలేదు అనమాట. ఓకే, చాలా వరకు సింపుల్గా ఉండడానికి ఇష్టపడతా. సో దీన్ని అయితే అవాయిడ్ చేశాను అనమాట, ఇంక ఇలాంటివన్నీ అలవాట్లేదు. సో అప్పుడైతే ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గర ఇంకా జ్యువెలరీ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే నేను అప్పుడప్పుడు ఊరికి వెళ్తూ ఉంటా కదా, సో అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా కొన్ని మర్చిపోతూ ఉంటానన్నమాట. మళ్ళీ తీసుకొని వచ్చేంత ఓపిక ఉండదు. ఎందుకంటే ఫస్ట్ నేను లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు మా బాబుకి కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా, మెడిసిన్, క్లాత్స్, ప్రతిదీ తనవన్నీ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు నాకు ఓపుకుంటే నావన్నీ సర్దుకుంటా. దానివల్ల కొన్ని అయితే మిస్ అయ్యాయి. బట్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే చూపించా అనమాట. ఇదే నా దగ్గర ఉన్న జ్యువెలరీ. అదేంటంటే వడ్డానం. సో ఈ వడ్డానం కూడా నేను పెళ్లి కోసం తీసుకున్నా ఫ్రెండ్స్. దీని బడ్జెట్ వచ్చేసి 1200 సంథింగ్, 1200 to 1300 ఆ మధ్యలో పడింది ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడైతే వేసుకునేంత ఓపిక లేదు. పెళ్ళికి అయితే వేసుకున్నా, ఒకే ఒక్కసారి పెళ్ళికి తీసుకున్నా, పెళ్ళికి వేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ నాకు శ్రీమంతం చేశారు.
అంటే ఓవర్‌గా అందరికి చెప్పి అలా ఏం జేయకుండా సింపుల్‌గా ఇంట్లో అయితే చేశారనమాట. అప్పుడు జస్ట్ వీడియో అయినా నా దగ్గర ఉంటే బావుంటది అనేసి ఆ వీడియో కోసం రెడీ అయ్యాను. అందులో యేసుకున్నా అంతే ఫ్రెండ్స్. అప్పటినుంచి ఇప్పటి వరకు యూజ్ చేసిందే లేదు. దీన్ని తీసుకోవడం వేస్ట్ అనిపిస్తది నాకిప్పుడైతే. ఇవన్నీ క్యారీ చేయలేము. ఇది ఐ థింక్ చిక్‌పేటలో రూ. 50. రూ. 50కి ఒక పాపిడి బిళ్ళ. ఎంత మంచి పాపిడి బిళ్ళ. ఇప్పుడొస్తదో లేదో నాకు తెలీదు ఫ్రెండ్స్. నా వెడ్డింగ్ కోసం తీసుకున్న ఇది. వెడ్డింగ్ అప్పటినుంచి ఏ ఫోటో తీసినా, ఎక్కడికెళ్ళినా అన్ని ఫోటోస్‌లో మొత్తం ఒకటే పాపిడి బిళ్ళుంది. ఒకటే పాపిడి బిళ్ళ. ఇప్పటి వరకు ఇదే వేసుకుంటూ ఉంటా. ఇంకొక్కటుంది రూ. 300 ఏమో ఇచ్చి తీసుకున్నా. అది కూడా చిక్‌పేట్‌లోనే. కొంచెం స్టోన్స్ ఉన్నది. బట్ అది ఇప్పుడు కనిపించట్లేదు. దొరికితే చూపిస్తా. అప్పుడు చైన్స్ చూపించా కదా ఫ్రెండ్స్. ఆ చైన్‌లోకి సెట్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఈ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా వీడియోస్‌లో ఇయర్ రింగ్సే చూస్తారు మీరు. దీనికి ఒక చైన్ కూడా ఉంది. లాంగ్ చైన్. కాకపోతే అది మా వాడు కట్ చేసి పడేసాడన్నమాట. అందుకే చూపించలేదు. చాలా బాగుంటది. ఇంకా ఫ్రెండ్స్ రీసెంట్‌గా మా బాబు బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ బర్త్‌డే. ఆ బర్త్‌డే కోసం ఇయర్ రింగ్స్ తీసుకున్నా. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ లో నాకు తెలిసి ఇవే చాలా పెద్ద ఇయర్ రింగ్స్. ఫ్రెండ్స్ రీసెంట్ గా నేనైతే మీషో నుండి ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. అదేంటంటే మినీ స్పీకర్. సో ఈ స్పీకర్ చాలా బాగుంది చూడడానికే కాదు, దీంట్లో నుంచి సాంగ్స్ కూడా వినొచ్చు. చాలా బాగుంటది. ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినుకోవచ్చు ఎవరైనా వినాలనుకుంటే, లేదా జర్నీ చేస్తున్నప్పుడు ఇలా మినీ స్పీకర్తో సాంగ్స్ వినాలనుకుంటే వినుకోవచ్చు. ఇంకా ఏదైనా మొబైల్లో ఆపరేట్ చేసుకోకుండా జస్ట్ మీ దగ్గర పెట్టుకొని వింటూ వర్క్ చేసుకోవాలనుకున్నా చాలా బాగుందన్నమాట ఇది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి కొంచెం దూరంగా డిస్టెన్స్లో ఉండి వీడియోస్ చేయాలనుకున్నప్పుడు, లేదా సాంగ్స్ పెట్టుకొని వీడియోస్ చేయాలనుకున్నప్పుడు, హెవీగా మ్యూజిక్ మరీ అంత ఎక్కువ వద్దు, మరి అంత తక్కువ వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి స్పీకర్ యూస్ చేయండి. చాలా బాగుంటుంది. డాన్స్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటదనమాట. ఇది కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తది కాబట్టి. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఛార్జింగ్ పిన్ కూడా ఇచ్చారనమాట. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 2 to 2.5 అవర్ వస్తదని చెప్పారు గానీ, నేను 1.5 అవర్ వరకు కంటిన్యూగా యూజ్ చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే. జెన్యూన్‌గా చెప్తున్నా. నేను యూజ్ చేసి చెప్తున్నా. మీకు ఒకవేళ కావాలంటే ఇక మీద నుంచి నేను ఏది తీసుకున్నా సరే వీడియో చేసిన తర్వాత ప్రతిదీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లింక్స్. మీకు నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్ నాకు ఈ స్పీకర్ అనేది ఎలా యూజ్ అవుతుంది, సౌండ్ కూడా పెట్టాలని ఉంది. బట్ ఏమైనా సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తదన్నమాట యూట్యూబ్ ఛానల్‌లో. మీకు కావాలనుకుంటే నేను లింక్ అనేది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. తీసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. ఓకే బాయ్.